హలో వెల్కమ్ టు నిర్మలా లక్ష్మి ఛానల్. వెల్కమ్ టు ఆల్ అండి. ఇది మాది కొత్త ఛానల్ నిర్మలా లక్ష్మి ఛానల్. నా పేరు నిర్మల, మా చెల్లి పేరు లక్ష్మి. మా ఇద్దరి పేరు మీద ఈ ఛానల్ని పెట్టాము. సో మీరందరూ చూసి ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో మీరు డివోషనల్ సాంగ్స్ చూడొచ్చు అండ్ కుకింగ్ అండ్ అవుటింగ్ వ్లాగ్స్ ఆల్సో మీరు చూడొచ్చు ఈ ఛానల్లో. ఈరోజు నేను మీకు స్క్విడ్ ఫ్రై చేసి చూపించబోతున్నాను మీకు. సో వీడియో మొత్తం చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని. ఇది కొత్త ఛానల్ కాబట్టి మీరు ఎంత షేర్ చేస్తే అంత ఛానల్ గ్రో అవుతుంది, సపోర్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే మా చెల్లి ఒక 2 డివోషనల్ సాంగ్స్ పాడుంది ఇదే ఛానల్లో. అవి కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ స్క్విడ్ని మనము క్లీన్ చేయబోతున్నాము. ఇక్కడ ఇది మనకి నియర్లీ ½ kg ఉంది. ½ kg వచ్చేసి మనకి 18.64 రింగిట్స్ పడింది. అంటే మనకి ఇండియన్ కరెన్సీలో వచ్చేసి 330 రూపీస్ పడింది. ఇవి మీడియం సైజ్ స్క్విడ్స్. వీటిని మనం తెలుగులో కోమటిసంచులు అని పిలుస్తాము. కొన్ని ఏరియాస్లో కండవ చేప అని కూడా పిలుస్తుంటారు. ఇప్పుడు వీటిని 2 సార్లు వాటర్తో కడగాలి. వాష్ చేసేసాక హెడ్ బాడీ ఇది హెడ్ని పట్టుకొని లాగితే అది రాదు. మనము దాన్ని కొంచెం లైట్గా పట్టుకొని ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ చేస్తే వచ్చేస్తుంది ఈజీగా. ఇది బోన్ చూడండి ఎంత పలుచగా ఉందో. ఇప్పుడు ఇది స్క్విడ్ బాడీ. దీనికి లోపల కాస్త వేస్ట్ ఉంటుంది, దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇది బోన్. కట్ చేసేటప్పుడు మనం దీన్ని టచ్ అవ్వకుండా కట్ చేయాలి. దీన్ని కానీ కట్ చేస్తే బ్లాక్గా ఇంక్లా బయటకు వచ్చేస్తుంది, అది అంత ఈజీగా పోదు. మళ్ళీ దీన్ని ఇంక్ సాక్ అంటారు. ఇక్కడ స్క్విడ్ బాడీ దాని స్కిన్ని తీస్తున్నాం ఫస్ట్. ఇక్కడ స్కిన్ తీసేసాక ట్యాప్ వాటర్ కింద అలా పెట్టేసి క్లీన్ చేసేయాలి. ఈజీగా వచ్చేస్తుంది. నీట్గా మొత్తం అలా తీసేసుకోవాలి. మామూలుగా మనం ఫిష్, ప్రాన్ ఇవి చేసుకుంటాం, కానీ సీ ఫుడ్స్లో ఇది స్క్విడ్ అనేది చేసుకోవడం చాలా తక్కువ. మీరు ఒకసారి చేసి చూడండి ఇది ఇంట్లో. ఖచ్చితంగా ఇది ప్రాన్ కంటే బాగా టేస్ట్గా ఉంది అంటారు. ఇక్కడ చూడండి కింద అవి రెక్కలు. తర్వాత మొత్తం మనం క్లీన్ చేసుకొని కట్ చేసుకుంటాము. చూసారా వేస్ట్, లోపల వేస్ట్ ఉందన్నమాట, అది తీసేసుకోవాలి. ఇట్లా అన్నీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మనము హెడ్ నుంచి ఆ టెంటకిల్స్ని కట్ చేస్తున్నాము. కట్ చేశాక ఇక్కడ ఒక బోన్ ఉంటుంది, దాన్ని కూడా తీసేసేయాలి. అది తీసేస్తున్నాం. చూసారు కదా, అది బోన్, అది పడేసేయాలి. ఇది చూసారు కదా టెంటకిల్స్, దాన్ని కూడా నీట్గా వాష్ చేసేసుకోవాలి. ఇది హెడ్స్ విత్ టెంటకిల్స్. ఇక్కడ వింగ్స్ కట్ చేస్తున్నాము, అది రెక్కలు. జస్ట్ అలా లాగితే వచ్చేస్తాయి, అవి ఈజీగానే అయిపోతుంది. ఇదంతా వేస్ట్ అండి. ఇక్కడ చూడండి బాడీ, ఇక్కడ సెపరేట్గా బాడీ, ఇవి వచ్చేసి రెక్కలు, ఇవి టెంటకిల్స్. ఇక్కడ బాడీని మనం కట్ చేస్తున్నాము. కొంతమంది కట్ చేయకుండానే అలానే చేస్తుంటారు, అది మన ఇష్టం. ఇంకా ఎలా కావాల్సింటే అలా కట్ చేసుకోవచ్చు. ఫిష్ కూడా అలానే కదా, చిన్నవి పెద్దవి కట్ చేసుకుంటుంటాం, సేమ్ అంతే. ఇక్కడ ఇది మళ్ళీ ఒకసారి వాష్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేస్తున్నాము. అలా బాయిల్ చేయడం వల్ల దాంట్లో ఉన్న వాటర్ మొత్తం పోతుంది. ఎట్ ద సేమ్ టైం స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది. ఇవి ఇలా మనం బాయిల్ చేసాక చూడండి, అవి కొంచెం ముడుచుకొని ఉంటాయి. జస్ట్ 5 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎక్కువసేపు ఉంచితే మళ్ళీ అవి గట్టిగా సాగినట్టు అయిపోతాయి. పక్కన పెట్టేసేయండి. ఇక్కడ అల్లం, వెల్లుల్లి, టొమాటోస్, ఆనియన్స్ తీసుకున్నాను. నేను 3 ఆనియన్స్ 3 టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ కొంచెం తక్కువ వాడే వాళ్ళు పర్లేదు, 2 తీసుకున్నా సరిపోతుంది. అల్లం వెల్లుల్లి ఏమో 3 tablespoons క్వాంటిటీ వచ్చేటట్టు తీసుకోండి. ఇక ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక ఆయిల్ తీసుకోండి. ఆయిల్
సిక్స్ టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. ఎందుకంటే మనం చేసేది ఫ్రై కదా, కొంచెం ఎక్కువగానే ఆయిల్ తీసుకుంటుంది. 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కొంచెం చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, సోంపు 1/2 టేబుల్ స్పూను, గసగసాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి కాస్త సాల్ట్ వేసుకుంటాము. సాల్ట్, పసుపు యాడ్ చేసేసుకొని కాసేపు ఫ్రై చేసేస్తాము. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ రెడీ చేసి పెట్టుకుందాము. ఇలా ఆనియన్స్ ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 30 సెకండ్స్ ఫ్రై చేసి రెడీ చేసి పెట్టుకున్న టమాటో స్మూతీని యాడ్ చేసేయండి. యాడ్ చేసి కలిపి ఇది ఇలా మనకి 5 మినిట్స్ కుక్ అవ్వాలి. ఇలాగా మధ్యలో ఎవ్రీ 2 మినిట్స్కి కలిపెడుతూ ఉండాలి. ఇక్కడ యాడ్ చేసిన పౌడరు ధనియాలు, కొబ్బరి, కారం 3 కలిపి మిక్సీకి వేసి పౌడర్ చేశాను. అది 2 స్పూన్స్ తీసుకున్నాను. మళ్ళీ విడిగా మామూలు కారం, మనం రెగ్యులర్గా యూజ్ చేసే కారం 1/2 టేబుల్ స్పూన్ వేసాను. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న స్క్విడ్ తీసి దీంట్లో యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేశాక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసేసి క్లోజ్ చేసి 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. కుక్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని అలా కలిపెట్టేస్తే స్క్విడ్ ఫ్రై రెడీ. ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఈ మా వీడియోకి ఒక లైక్ ఇచ్చేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వెరైటీ వంటకంతో మళ్ళీ కలుద్దాం. బాయ్.